ఒకసారి పిల్లలందరూ కూడా దగ్గరికి వెళ్ళండి. అందరూ స్మైల్స్, అందరూ సైలెన్స్ ఉండాలి. ఒకసారి అందరూ. గ్రామం పేరు చెరుకుబిడ్డ. నా పేరు శక్తి పవన్. ఈ గ్రామంలో చారిటబుల్ ట్రస్ట్ మల్లా అనిస మేడం గారు ఈ గ్రామానికి ఇచ్చేసి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇదివరకు ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు అయితే ఎవరు కూడా మా గ్రామానికి సందర్శించి ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నడూ జరగలేని విధంగా జరిపారు. ఎన్నడూ జరగలేదు కూడా. రాజకీయ పరంగా కానీ లేకపోతే అనేక ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ యొక్క గ్రామానికి విచ్చేయలేదు. ఈ మేడం గారు సొంతంగా ఏంటంటే ఆవిడ మనస్తత్వాన్ని బట్టి ఆవిడ ఎంతో ప్రేమగా ప్రజల్ని ప్రేమిస్తూ ఆమె యొక్క మార్పుని ఉద్దేశించి నాలాగే సేమ్ యేసుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా తమలాగా విజయాన్ని పొందాలని చెప్పి ఈ గ్రామానికి వచ్చి అందరినీ కూడా బలోపేతం చేసి చాలా చక్కగా ఆమె యొక్క సందేశాన్ని వినిపించి అందరి మనస్తత్వాలను కూడా గెలుచుకొని చాలా చాలా చక్కగా మధ్యాహ్నం ఏంటంటే ఆహారం కూడా మనకు చేశారు. అలాగే ఎంతమందికి ఇచ్చారు బట్టలు? దాదాపు 200 దగ్గర మందికి ఇచ్చారు. ఆ 200లో 100 మందికి పురుషులు అనుకుంటే 100 మంది స్త్రీలు. అలాగే చిన్నపిల్లలకి ఇచ్చారు. బయట స్కూల్లో 6th to 10th వరకు చదువు కదా 300 మందికి ఇచ్చారు. అలాగే ఆటపాటలతో అందరినీ అలరించారు. అన్ని విధాలుగా మేడం గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మా గ్రామం తరఫు నుంచి, మా గ్రామంలో ఉన్నటువంటి జనాభా తరఫు నుంచి అందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ మేడం గారు మళ్ళీ ఆమె అవైలబిలిటీని బట్టి మా గ్రామానికి ఇచ్చేసి సందర్శించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి మరియు మేడం గారి తరఫు నుంచి వచ్చినటువంటి టీంకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.